ఇంటర్ హాస్టల్ అంటే అది హాస్టల్ కాదు, ఒక మెంటల్ హాస్పిటల్ కి జైల్ కి మధ్యలో ఉండేది. మా బట్టలు కూడా మెంటల్ హాస్పిటల్ బట్టలలాగే ఉండేవి. అయితే హాస్టల్లో జాయిన్ అయిన మొదటి నెలల్లో మాత్రమే సినిమాలు వేసేవారు. అప్పుడే ఆనందపడాలన్నమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మా హాస్టల్లో సండే మూవీ వేసేవారు. సాయంత్రం 6 గంటలకు మూవీ హాల్లోకి వెళ్తే 7 గంటల వరకు ఏ మూవీ చూడాలో డిసైడ్ అవడంలోనే సరిపోయేది. కొంతమంది ఏమో హారర్ మూవీ అంటారు, ఇంకొంతమంది ఏమో రొమాన్స్ అంటారు, కొంతమంది కామెడీ అంటారు. ఇవన్నీ కాదహే, యూట్యూబ్ లో వీడియో సాంగ్స్ పెట్టమని ఇంకొంతమంది అడుగుతారు. ఇలా సీనియర్స్ కి జూనియర్స్ కి గొడవలయ్యి ఫైనల్లీ 1 గంట సేపు చర్చల తర్వాత ఏదో ఒక సినిమాకి ఫిక్స్ అయ్యేవాళ్ళం. ఇంకా మూవీ స్టార్ట్ అయినప్పుడు స్ట్రైట్ గా కూర్చున్న మేమందరం మెల్లగా ఒకరి మీద ఒకరం వాలిపోయేవాళ్ళం. ఈ టైంలో కూడా చదువుకునే చదువు బిడ్డలు మాత్రం పైన స్టడీ రూమ్ లో చదువుకునేవాళ్ళు. సినిమా మొదలైన దగ్గర నుంచి బ్యాక్ నుంచి కామెంట్లు మొదలైపోయేవి. కరెక్ట్ గా మంచి సస్పెన్స్ సీన్ వస్తుందనగా మా వీపీ మేడం మూవీ ఆపేసేది. డిన్నర్ టైం అయింది, తినేసి రండి అని. మొత్తం ఫీల్ అంతా పోయేది. సరే అని డిన్నర్ చేసి వచ్చిన తర్వాత మళ్లీ మూవీ స్టార్ట్ చేసి ఇంకా సినిమా ఒక అరగంటలో అయిపోద్దనగా మూవీ ఆపేస్తాను వెళ్ళిపోండి, మూవీ ఆపేస్తాను వెళ్ళిపోండి అనేది. ఎందుకంటే లేట్ అయిపోయిందని. లాస్ట్ కి మేము ఏదోలాగా గొడవ పడి రిక్వెస్ట్ చేసి అడుక్కుంటే సినిమా మొత్తం చూడనిచ్చేది. కానీ ఆ 3 గంటలు మాత్రం వారమంతా పడిన కష్టం అంతా మర్చిపోయేవాళ్ళం. భలే ఉండేదిలేండి. ఇలా మీకు మూవీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీ హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.